సో ఇంత సిలబస్ ఉన్నప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఇన్ని లెసన్స్ ఉన్నప్పుడు ఇన్ని లెసన్స్ ను షార్ట్ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పటివరకు మీరు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయలేదా? లేకపోతే మీ ప్రిపరేషన్ అనేది డిఫికల్టీగా ఉందా? ఇన్ని లెసన్స్ ఫిజిక్స్ కి వచ్చేసరికి 14 లెసన్స్, కెమిస్ట్రీకి వచ్చేసరికి మోర్ దెన్ 13 లెసన్స్, యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇయర్ లోకి వచ్చేసరికి కూడా మనకి 16 లెసన్స్ ఫిజిక్స్ లో అండ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి 14 లెసన్స్ అబోవ్ ఉన్నాయి. ఇలాంటి లెసన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం షార్ట్ గా చాలా తక్కువ లెసన్స్ చూస్ చేసి కూడా మన తెలంగాణ గవర్నమెంట్ లో 60 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి? ఈ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ని ఈజీగా మనం 60 మార్క్స్ వెరీ తక్కువ లెసన్స్ తీసుకొని కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ కంప్లీట్ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ గా మీ భయం అనేది వెళ్ళిపోతుంది. తక్కువ లెసన్స్ రెడ్యూస్ చేశాను, ఈజియెస్ట్ లెసన్స్ చూస్ చేశాను. ఆ ఈజియెస్ట్ లెసన్స్ అనేటివి మీ ప్రిపరేషన్ యూజ్ అవుతాయని వేలో మీకు తీసుకొచ్చాను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఏంటో చెప్తాను, అవి నేను ఈ రోజు డిస్కస్ చేద్దాం. హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. So in this session we are going to discuss all important lessons for physics second year and physics chemistry second year. సో మనకు ఇప్పుడున్న షార్ట్ టైంలో అంటే తక్కువ టైంలో ఆ కెమిస్ట్రీ ఫిజిక్స్ ను అన్ని లెసన్స్, ఫిజిక్స్ కి వచ్చేసరికి మనకు 16 లెసన్స్ ఉన్నాయి అండ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి 15 లెసన్స్ ఉన్నాయి. సో ఈ 15 లెసన్స్ షార్ట్ టైంలో మనము తక్కువ లెసన్ చూస్ చేసుకొని 60 అవుట్ ఆఫ్ 60 తెచ్చుకోవడం ఎలా? సో కంప్లీట్ గా ఈ వీడియో చూడండి. డెఫినెట్ గా మీకు ఆ లెసన్స్ ఎలా రెడ్యూస్ చేశాను, ఈజియెస్ట్ లెసన్స్ ఏంటి, మనకు ఆ ఈజియెస్ట్ లెసన్స్ బేస్ చేసుకొని ఎలా డిస్కస్ చేసాం అనేది కంప్లీట్ వీడియోలో ఉంటుంది. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గివ్ ఎంకరేజ్ టు మీ అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ చేయండి. మీకు లైక్ చేయడం వల్ల మీకు చాలా మంది మీ ఫ్రెండ్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ మీ సపోర్ట్ తోనే నేను చేస్తున్నాను. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మీ డౌట్స్ ని క్లారిఫై చేద్దామని. ఈ తక్కువ టైంలో మనం ఫర్ దిస్ వెరీ ఫ్యూ మచ్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ అండ్ ఈ ఫ్యూ టైమ్స్ లో మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదా. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని కూడా మళ్ళీ ప్రిపరేషన్ దెబ్బతింటుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ TSBI వాళ్ళు 70% రెడ్యూస్ సిలబస్ తో పాటు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేశారు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా ఇంక్రీజ్ చేశారు. సో ఆ ఇంక్రీజ్ చేసిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తో పాటు మనం కొన్ని లెసన్స్ చదివితే 100% 60 మార్క్స్ ఎలా వస్తాయి, ఫిజిక్స్ లో యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్రీలో ఎలా చేయాలనేది కంప్లీట్ వీడియోలో విల్ డిస్కస్. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో టుడేస్. కంపల్సరీగా లైక్ చేయండి. సో ఓవరాల్ గా ఫస్ట్ మనం ఫిజిక్స్ ఏంటో చూద్దాం. ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీలోకి వెళ్దాం. ఫస్ట్ ఫిజిక్స్ కి వచ్చేసరికి ఫిజిక్స్ లో ఓవరాల్ గా 16 లెసన్స్ ఉన్నాయి. ఈ 16 లెసన్స్ లో ఐ కెన్ చూస్ 8 లెసన్స్. ఈ 8 లెసన్స్ కూడా చాలా ఈజీ లెసన్స్. ఈ ఈజీ లెసన్స్ ప్రిపేర్ అవుతూ మనం 60 ఎలా తెచ్చుకోవాలి చూడండి. ఆల్రెడీ 15 లెసన్స్ రెడ్యూస్ చేశాను, ఎందుకంటే వెరీ షార్ట్ ఆన్సర్ లో కూడా చాయిసెస్ వచ్చాయి కాబట్టి. ఆ 15 లెసన్స్ రెడ్యూస్ చేస్తే వీ హ్యావ్ ఓన్లీ వన్ క్వశ్చన్ లెసన్ ఫర్ LAQ. You should prepare all questions from LAQs of waves lesson. Definitely you will write 2 questions. I think we have only 4 questions: open pipe, closed pipe, stationary wave of stature scene, and beats. These are 4 questions are more enough to get 2 long answers. Got it? So కాబట్టి ఫస్ట్ లెసన్ నుంచి మనం ఒక వేవ్స్ లెసన్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. మనం ఇక్కడ నుంచి 100% 2 క్వశ్చన్స్ అనేది గెయిన్ చేస్తాం. And coming to the second one, SAQs కి వచ్చేసరికి we have only 3 lessons. Observe here, we have only 3 lessons. By these 3 lessons we can get as 6 questions. See, here we have only by using of 2 questions we get 6. And ఇక్కడ మనకు అడిషనల్ గా రే ఆప్టిక్స్ ఎందుకు రాశానంటే మనకు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయిపోతే మనకు ఆల్టర్నేటివ్ ఒకటి ఉండాలి కాబట్టి రే ఆప్టిక్స్ అనేది ఆప్షనల్ గా రాశాను. కాబట్టి ఓవరాల్ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి 3 లెసన్స్ ప్రిపేర్ అయితే 8 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే 4 మార్క్స్ టైప్ క్వశ్చన్స్ 8 వస్తున్నాయి. గాట్ ఇట్? నౌ నెక్స్ట్ ద 6th సిచ్యువేషన్ ఇస్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటాం. ఇందులో కూడా 15 క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా. ఈ 15 క్వశ్చన్స్ ని మనం ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు చూడండి. మనము రే ఆప్టిక్స్ లెసన్ లో నుంచి 3 వస్తున్నాయి అండ్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లెసన్ నుంచి 2 వస్తున్నాయి అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లెసన్ లో నుంచి 2 వస్తున్నాయి. ఆఫ్టర్ దట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 వస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి కూడా 2 వస్తున్నాయి. ఓవరాల్ కన్సిడర్ చేస్తే టోటల్ మార్క్స్ ఎన్ని అవుతున్నాయి చూడండి, 11 క్వశ్చన్స్ అవుతున్నాయి. సో దీస్ 11 క్వశ్చన్స్ బై ఓన్లీ 5 లెసన్స్. Is it not? So by only 5 lessons we are getting 11 questions. కాబట్టి
కంప్లీట్ గా ఇక్కడ మనం డిస్కషన్ చేస్తే ఈ కంప్లీట్ డిస్కషన్స్ లో మనం ఓన్లీ 5 లెసన్స్ కరెక్ట్ గా ప్రిపేర్ అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 we can attempt 10 questions. ఓకే, బై ఓన్లీ 8 లెసన్స్ ఐ చూజెడ్. సో 8 లెసన్స్ కూడా ఎందుకు చూస్ చేశానంటే ఈజియెస్ట్ లెసన్స్ చూస్ చేశాను. సార్ 2 మార్క్స్ ఇంకా వేరే లెసన్స్ కూడా ఉన్నాయి కదా అంటే అఫ్ కోర్స్ ఉన్నాయి, కానీ రిపీటెడ్ క్వశ్చన్స్ తక్కువ క్వశ్చన్స్ ఉన్న లెసన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి. సో మోస్ట్లీ ఫోకస్ ఆన్ దిస్ లెసన్స్. రే ఆప్టిక్స్ కరెక్ట్ గా చదివితే ఇక్కడ మనకు 4 మార్క్స్ కవర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి. కాబట్టి అలా నేను బేస్ చేసుకొని డిస్కస్ చేస్తే ఇవి మనకు ఓన్లీ 8 లెసన్స్ బాగా అనాలిసిస్ చేశాను. 1.5 hours స్పెండ్ చేస్తే మీకు ఇలా ఈ బోర్డు మీద వస్తుంది కాబట్టి కంపల్సరీగా మీకు హెల్ప్ అవుతుంది 100%. ఐఎమ్ షూర్ దట్. అండ్ నెక్స్ట్ ఇది ఓన్లీ ఫిజిక్స్ పర్పస్ లో వస్తాయి. కమింగ్ టు ద కెమిస్ట్రీ పర్పస్, ఈ కెమిస్ట్రీ పర్పస్ లో ఏ లెసన్స్ ప్రిపేర్ అవుతాయి మనకు చూడండి. ఓవరాల్ గా 15 లెసన్స్ ఉన్నాయి. ఈ 15 లెసన్స్ లో ఓన్లీ 6 లెసన్స్ చదివితే మనం 100% 60 మార్క్స్ వస్తాయి. See, I gonna start with LAQs questions. So LAQs questions గురించి డిస్కస్ చేసి LAQs questions లో ఫస్ట్ మనకి 2 క్వశ్చన్స్ రాయాలి. కాబట్టి నేను ఏం చేశానంటే కొంతమందికి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఎలక్ట్రో కెమిస్ట్రీ ఇష్టం ఉంటుంది, కొంతమంది సొల్యూషన్ సిస్టమ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎనీ 2 లెసన్స్ యూ కెన్ చూస్, ఎనీ 2 లెసన్స్. సో ఏదైనా 2 లెసన్స్ చూస్ చేసినప్పుడు ఇక్కడ మనం 2 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తాం. ఈజీగా 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. సో 2 లెసన్స్ కరెక్ట్ గా చదివితే చాలు 2 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తాం. ఇక్కడ మీకు అడిషనల్ గా ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఇఫ్ ఎనీ కేస్ ఆర్ పాసిబుల్ దే మే గివ్ డిఫికల్ట్ పేపర్ that at the time also we should attempt all 2 marks, I mean all 2 questions now. So that is why I given one more lesson for additionally. You can eliminate whatever. If you are not interested with electrochemistry, you can eliminate perfect with these 2 lessons. You will get 2 questions. If you are not comfortable with organic chemistry, you can eliminate this one and you will get solutions and chemistry or electrochemistry. You will get 2 long answer question. Are you following? So what I am saying here, it is the additional lesson why I choose it, because sometimes this paper may difficulty. Okay, you are perfect with all with individual lessons. For suppose solutions and organic chemistry, 100% you can skip electrochemistry. You got it? Now we'll discuss short answer questions. What we have short answer questions. The D and F block elements is the most important lesson for 4 marks questions. See, 3 questions we are getting. So these 3 questions is very important for అంటే మనకి D and F block elements అనేది కంప్లీట్ గా నేర్చుకుంటే మనకు 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆఫ్టర్ దట్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ లాంగ్ ఆన్సర్స్ కరెక్ట్ గా చదివితే ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా 4 మార్క్స్ కరెక్ట్ గా చదవచ్చు. కాబట్టి ఆర్గానిక్ ని మాక్సిమం డిలీట్ చేయకండి, ఈజీగా ఉంటుంది. ఆఫ్టర్ దట్ సర్ఫేస్ కెమిస్ట్రీ we have ఇలాకెళ్ళి కూడా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. టోటల్ గా 3 లెసన్స్ అవుతే మనకు 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. 3 లెసన్స్ we have only. By these 3 lessons 7 questions we are getting now. So very important, don't forget it. And coming to here, and ఇక్కడ మనకు 7 క్వశ్చన్స్ అంటే చూడండి ఒక క్వశ్చన్ అడిషనల్ గానే వస్తుంది కదా, మనం రాయాల్సిందండి ఓన్లీ 6 క్వశ్చన్స్. కాబట్టి ఈ 3 లెసన్స్ more enough for SAQs of second year chemistry. Got it? Next, very short answer questions we are going to now. So very short answer questions is nothing but is the 2 marks questions. ఈ 2 marks questions వచ్చేసరికి ఓవరాల్ గా సాలిడ్ స్టేట్ యాజ్ వెల్ as సొల్యూషన్స్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ 6 క్వశ్చన్స్ ఇక్కడే కవర్ అవుతున్నాయి. అండ్ రిమైనింగ్ ఒక 4 క్వశ్చన్స్ కావాలి. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీని చూస్ చేసుకుంటే 4 మార్క్స్ లో కవర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ లాంగ్ ఆన్సర్ లో కవర్ అవుతుంది, 2 మార్క్స్ లో కూడా కవర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీని కూడా చూస్ చేసుకున్నాం. అంటే ఎన్ని క్వశ్చన్స్ అయినాయి? 8 క్వశ్చన్స్ అయినాయి. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇంకేం కావాలి? ఇంకొక 2 క్వశ్చన్స్ కావాలి. కాబట్టి సర్ఫేస్ కెమిస్ట్రీ చూస్ చేసుకోండి, ఇది ఈజీ ఉంటుంది సర్ఫేస్ కెమిస్ట్రీ. సో సర్ఫేస్ కెమిస్ట్రీ యూజ్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనకు ఓవరాల్ గా 10 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ సార్ మాకు ఒకవేళ డౌట్ ఉంది సర్ఫేస్ కెమిస్ట్రీ ఎందుకు చూస్ చేశానంటే ఇక్కడ 4 మార్క్స్ కూడా వస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ 2 మార్క్స్ కూడా వస్తున్నాయి. లెసన్ మొత్తాన్ని కంప్లీట్ గా ప్రిపేర్ అయినాం అనుకోండి, కంప్లీట్ గా మనకు అక్కడ 2 4 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో ఇది మొత్తం ఇక్కడ మనకి కవర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకు బయోమాలిక్యూల్స్ కూడా నేర్చుకుంటే ఏమవుతాయంటే +2 12 క్వశ్చన్స్ వస్తాయి. అంటే కొన్ని చాయిసెస్ క్వశ్చన్స్ కూడా అయితే ఓవరాల్ గా మనకు 5 లెసన్స్ నుంచి ఈ 5 లెసన్స్ నుంచి 12 క్వశ్చన్స్ మనం గెస్ చేయొచ్చు. 12 క్వశ్చన్స్ 100% వస్తాయి. మనం ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఎప్పుడైనా సరే ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఒక లెసన్ తీసుకుంటే ఆ లెసన్ కి సంబంధించిన వెరీ షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్,
యాజ్ వెల్ యాజ్ ఎస్ఏక్యూస్ అన్నిటిని చాలా డీప్ గా ప్రిపేర్ అవ్వాలి. అన్ని క్వశ్చన్స్ ని ఎస్కేప్ చేయకూడదు. కంపల్సరీ అన్ని క్వశ్చన్స్ చదవాలి. అలా చదివినప్పుడు మాత్రమే ఈ పేపర్ ప్యాటర్న్ అనేది డిస్కషన్ వర్కౌట్ అవుతుంది. సార్ నేను ఆడొక క్వశ్చన్ ఈడొక క్వశ్చన్ నేర్చుకుంటూ పోతే ఇంపార్టెంట్ క్వశ్చన్ 3 స్టార్ క్వశ్చన్ 5 స్టార్ క్వశ్చన్ ఇట్ డజంట్ వర్క్అవుట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్. సో ఈ ప్రిపరేషన్ కి వచ్చేసరికి ఐఎమ్ కాన్షియస్ అబౌట్ దిస్ వన్. డెఫినెట్ గా మీరు ప్రతి లెసన్ ని ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అంటే 30% రెడ్యూస్డ్ సిలబస్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ని మనం కంపల్సరీగా చదివితేనే ఈ 8 lessons for the second year physics and 6 lessons only for the second year chemistry, you will get 60. So I hope you all guys are interested or liked this video. So video compulsory like cheyandi and video lo emana doubts unnante comment section lo mention cheyandi. Don't forget to subscribe my channel. Thank you so much for watching this video. See you on next video. Bye bye.